ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. ఈ వాక్యము మొట్టమొదటి సువార్త వాక్యము. దీనిని ప్రోటో ఎవాంజలియం అంటారు. రక్షణను గూర్చి దేవుడు చేసిన మొట్టమొదటి వాగ్దానము ఈ వచనములో కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు పాపానికి తీర్పు తీరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం రక్షణను గూర్చి వాగ్దానము చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ భూమి మీదకి రావాల్సి ఉంది, వస్తాడు అనేటువంటి సందేశము ఈ వచనములో గుప్తమై ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. దేవుడే ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు, సాతానుకు స్త్రీకి ఆమె యొక్క సంతానానికి వైరము ఉంటుంది. నార్మల్లీ లైనేజ్ ఈజ్ డిస్క్రైబ్డ్ త్రూ ద మ్యాన్. వంశము అన్నది సాధారణంగా పురుషుని పేరు మీద చెప్పబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు స్త్రీ సంతానము అని. ఇట్ ప్రొఫెటికల్లీ పాయింట్స్ టు ద వర్జిన్ బర్త్, ద మెస్సయా జీసస్ క్రైస్ట్. స్త్రీ సంతానము అంటే కన్యకకు జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినటువంటి యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసు ప్రభువారు పురుషుని సంతానము కాదు, ఆయన స్త్రీ సంతానము. ఇక్కడ ఏమంటున్నాడు? అది నిన్ను తల మీద కొట్టును. యేసుక్రీస్తు సాతాను తల మీద కొట్టును. మరలా అంటున్నాడు, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. యేసు ప్రభువారు సాతానును తల మీద కొడతారు. సాతాను యేసు ప్రభుని మడిమి మీద కొడతాడు. మడిమి మీద కొట్టడం అన్నది తాత్కాలికమైన శ్రమను సూచిస్తుంది. తల మీద కొట్టడం అన్నది శాశ్వతమైన పరాజయాన్ని సూచిస్తుంది. అంటే సాతాను శాశ్వతంగా ఓడిపోతాడు. సాతాను క్రీస్తుకు పెట్టే శ్రమ తాత్కాలికం. కానీ యేసు ప్రభు సాతానుకు కొట్టిన దెబ్బ ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది. యేసు ప్రభు వారు సిలువలో అనుభవించిన శ్రమను లోకం ఎలాగున అర్థం చేసుకుంది అంటే చేతకానితనముగా, లేకపోతే అసమర్థుడుగా, తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్నేమి రక్షిస్తాడు, ఇలాగున వారు అర్థం చేసుకొని
యేసు ప్రభువును బలహీనుడుగా, శక్తిహీనుడుగా, సాధారణమైన మనిషిగా ఊహించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. సిలువ అన్నది యేసుక్రీస్తు శిక్షింపబడిన స్థలం కాదు, లేక శిక్ష స్థలము కాదు. సిలువ అన్నది యేసుక్రీస్తు సంపూర్ణ విజయము ప్రదర్శించబడినటువంటి స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రక్షణ విషయంలో మొట్టమొదటిగా చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన స్త్రీ సంతానముగా వస్తాడు. సాతాను యేసుక్రీస్తును మడిమ మీద కొడతాడు అంటే దాని అర్థము సాతాను పెట్టే శ్రమలకు లోనైనటువంటి ఆ స్థితిలోనే యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. అందుకే సాతాను యేసుక్రీస్తును మడిమ మీద కొట్టగలడు. అయితే యేసుక్రీస్తు మాత్రము సాతానును తల మీద కొడతాడు. తల అంటే అధికారం, ఆధిపత్యం, పవర్. ఆ పవర్ని దేవుడు తీసేస్తాడు. తల మీద కొట్టడం అంటే సాతానుకున్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని రిమూవ్ చేసేస్తాడు. సాతానికి పవర్ ఉందా? యాక్చువల్గా అథారిటీ ఉందా? అధికారం ఉందా? లేదు. దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. పాప ప్రభావం వలన ఆ అధికారాన్ని అపవాది దోచుకున్నాడు. అంతేగాని సాతాను నిజమైన అధికారి కాదు. పాప ప్రభావం వలన తనకు వచ్చిన అధికారం ఇది, లేక తాను చేజెక్కించుకున్న అధికారం. తల మీద కొట్టుట అంటే ఆ అధికారాన్ని యేసు ప్రభువారు తీసేస్తారు, రిమూవ్ చేసేస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు అసమర్థుడైన దేవుడా? చేతకాని దేవుడా? ఇదేదో శరీర బలంతో ఫైట్ చేసుకున్న డిష్యూ ఫైటింగ్ కాదు. సినిమాలో చూపించినట్టుగా డూప్లికేట్ ఫైటింగ్ కాదు ఇది. ఇది ఆత్మీయ యుద్ధం, ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఈ యుద్ధాన్ని ఏ మనిషి చేయలేడు. సాతానుతో ఎవరు పోరాడగలరు? సాతానుకున్న అధికారాన్ని ఎవరు తీసివేయగలరు? సాతాను ఎవరు ఓడించగలరు? మనిషి ఓడిపోయాడు సాతాను దగ్గర. లోకానికి ఈ మర్మము అర్థం కావటంలే. ఈ మర్మాన్ని యేసు ప్రభువారు మనకు బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు, దేవుడు నిర్ణయించిన సమయము ఆసన్నమైందని అర్థం.
దేవుడు తన యొక్క భవిష్యత్ ప్రణాళిక చొప్పున భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏ సమయాన్ని నిర్ణయించాడో ఆ సమయము వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఎలా పుట్టాడండి చెప్పండి? ఆయన స్త్రీ యందు పుట్టాడు. మనము దత్తపుత్రులము కావాలని అంటే, ప్రియమైన సహోదరులారా, పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. మనం దేవుని పిల్లలమా ఒకప్పుడు? యేసుక్రీస్తు వారు మనలను పాపము నుంచి విమోచించడమే కాదు, దేవునికి పిల్లలుగా కూడా ఆయన మనల్ని మార్చారు. ఎవరో అనాథగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఒక చిన్న బిడ్డ. మనం జాలిపడి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాం, లేక చిల్డ్రన్ హోమ్లో జాయిన్ చేస్తాం. ఈ అబ్బాయిని చూసుకోండి, ఎంత కొంత సహాయం నేను చేస్తాను, డబ్బులు ఇస్తాను అని చెబితే ఓకే, కష్టాల్లో అనాథగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి మనం సహాయము చేశాం. అలా కాకుండా ఆ వ్యక్తినే మనం అడాప్ట్ చేసేసుకొని నా బిడ్డగా మార్చేసుకుంటే, ప్రియమైన సహోదరులారా, దీనికి దానికి వేరియేషన్ ఉందా లేదా? ఉంది. ప్రభువు మనలను విమోచించడమే కాదు, దేవునికి పిల్లలుగా కూడా ఆయన మనలను అడాప్ట్ చేసుకున్నారు. ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన మనలను దత్తపుత్రులుగా చేశాడు. ఎప్పుడైతే దత్తపుత్రులం అయిపోయామో ఇక మనము వారసులం అయిపోయాం. దాసులము కాదు, బానిసలము కాదు, పైవారము కాదు, దూరంగా ఉన్నవారము కాదు, వారసులం అయిపోయాం అన్నమాట. మన మీద సాతానికి అధికారము లేదు. మనము స్వతంత్రులం అయిపోయాం. ఒకప్పుడు పాపానికి దాసులము, సాతానుకు దాసులము, కానీ ఇప్పుడు స్వతంత్రం అయిపోయాం. ఎందుకంటే మనము దేవుని పిల్లలము కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ప్రభు అన్నారు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు. మరల ఏమంటున్నాడు? దానికంటే ముందు మాట చూడండి, నీ సంతానమునకు అన్నాడు. అంటే ఎవరి సంతానం? సాతాను సంతానం. సాతాను సంతానం ఎవరు? ఎవరైతే సాతాను యొక్క ఐడియాలజీ, సాతాను స్వభావము, యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసే స్వభావంతో ఉంటారో వాళ్ళందరూ కూడా సాతాను యొక్క సంతానమే. అవి దురాత్మలే కావచ్చు, లేకపోతే మనుషులే కావచ్చు. మత్తయి సువార్త 12:34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాటలాడును గదా. చూడండి, ప్రభు ఏమని సంబోధించారు? సర్ప సంతానమా. సర్ప సంతానమా అని ఎవరిని అన్నారు? దురాత్మలు అన్నారా, మనుషుల్ని అన్నారా? మనుషుల్నే అన్నారు. ఏదో ప్రభు కోపంగా తిట్టేశారండి, లేకపోతే వాళ్ళు ఏమైనా సాతాను బిడ్డలేటండి, వాళ్ళు మనలాంటి మనుషులే కదా అంటే కోపపడి త్వరపడి
కాని మాట మనం పలుకుతామండి. యేసుప్రభు మాత్రము కాదు. సర్ప సంతానం అన్నాడంటే వారు నిజముగా సర్ప సంతానమే. ఏ విధంగా సర్ప సంతానం అంటే వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి క్రియలు, యేసుప్రభు విషయంలో వారికి ఉన్న దృక్పథము, వీటన్నిటిని బట్టి చూస్తే సాతాను యొక్క ఆలోచన వీరి ఆలోచన ఒకేలాగా ఉంది. కాబట్టి వీరెవరంటే సర్ప సంతానం. అందుకే నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అయితే ఇవన్నీ కూడా అంటే యేసు ప్రభువుని శ్రమ పెట్టేటువంటి క్రియలు ఏవైతే జరిగాయో ఇవన్నీ దేవునికి ముందుగానే తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతున్నటువంటి కార్యాలే ఇవి. సాతాను చేసే పనిని మేలుగా ఎలా మరల్చుకోవాలో దేవునికి తెలుసు. మనుషులు చేసే కీడును ఎలాగో మేలుగా మార్చుకోవాలో దేవునికి తెలుసు. అందుకే దేవునికి హస్తము దీని వెనుక ఉన్నప్పటికీ కూడా మనిషి చేసిన పాపానికి, చేసిన కీడుకు మనిషి ఎప్పటికైనా బాధ్యుడు అవుతాడు. నాదేం తప్పు లేదండి, ఇదంతా దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక చొప్పున జరిగింది, అంతేగాని నేనేదో నా యొక్క స్వబుద్ధితో యేసుప్రభుని అప్పగించేలేదని యోధ అనడానికి వీల్లేదు. మేము అలా అనుకొని చేయలేదండి, మరి దేవుని ప్రణాళికలు ఇది జరగవలసి ఉంది కాబట్టి మేము కూడా దేవుని సేవకులుగా, దాసులుగా యేసుప్రభుని సిలువ వేసేసాము అనడానికి లేదు. వారి యొక్క చెడు స్వభావం బట్టి, సాతాను యొక్క హృదయము, మనస్తత్వం వారిలో ఉంది కాబట్టి, సాతాను యొక్క నేచర్ వారిలో ఉంది కాబట్టి వారు యేసు ప్రభువుని ఆ విధంగా చేశారు. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే జరుగుతుంది. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. పేతురు గారు ఏమంటున్నారు? దేవుడు నిశ్చయించిన సంకల్పమును బట్టి, ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి మీరు యేసు ప్రభువుని అప్పగించారు, సిలువ వేస్తారని చెప్తున్నాడు. అంటే ఇది ఎలాగ జరుగుతుందని దేవునికి ముందుగానే తెలుసు. మానవ జాతి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన సిలువ వేయబడవలసి ఉంది. సాతాను యేసుక్రీస్తు మడిమ మీద కొట్టవలసి ఉంది. రక్షణ కూర్చున్న వాగ్దానము నెరవేర్చబడాలి అంటే యేసు ప్రభు వారి సిలువ శ్రమను ఎదుర్కోవాలి. కనుక దేవుని యొక్క సంకల్పమును బట్టి, భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఇదంతా జరిగింది. అయితే ఈ విషయములో మీరు తెలియక పాలు పంపులు పొందారు అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనములు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. దేవుని జ్ఞానము మర్మైనట్టుగా బోధించున్నాము అన్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డము, తద్వారా మానవ జాతికి పాప ప్రాయశ్చిత్తము జరిగి పాప విమోచన అనుగ్రహించబడి
నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలుగా వారు అంగీకరించబడి పరలోక రాజ్యానికి వారసులు కావడము మర్మము. కానీ ఈ మర్మము అందరికీ తెలుసా? తెలియదు. వాక్యము సెలవిస్తుంది, అది లోకాధికారులో ఎవరికి తెలియదు. పిలాతుకు తెలీదు, ప్రధాన యాజకుడికి తెలీదు, హేరోదుకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలియకుండానే వారు ఏం చేశారంటే, వారికి తెలియదు కాబట్టి యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశారు, సిలువ వేసేశారు. అయితే వీరు బాధ్యులా కారా? బాధ్యులే. ప్రియమైన సహోదరులారా, సాతాను యేసు ప్రభువుని మడిమ మీద కొడతాడు అంటే తాత్కాలికంగా ఆ ప్రభువుని శ్రమకు గురి చేస్తాడు. యోబు దగ్గరికి సాతాను వెళ్ళాలి అనుకున్నాడు, దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప వెళ్ళలేదు. అలాగని ఇప్పుడు సాతాను యేసుక్రీస్తు మడిమ మీద కొట్టాలి అంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. సాతానికి పర్మిషన్ ఇస్తేనే యోబు యొక్క జీవితంలోకి సాతాను వచ్చాడు, శోధించాడు. సో Satan has no independent authority over Jesus. దేవుని యొక్క ప్రణాళికను బట్టే ప్రియమైన సహోదరులారా, సాతాను క్రీస్తుని మడిమ మీద కొట్టగలిగాడు. సాతానుకైతే యేసుక్రీస్తు మీద ఎటువంటి అధికారము లేదు. యేసుక్రీస్తే సర్వాధికారి. ప్రభువు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అంటే, సాతాను తనను మడిమ మీద కొట్టడానికి అవకాశం ఉన్న స్థితిలోనే వచ్చాడు. తన ఒరిజినల్ మహిమతో వస్తే దగ్గరికి కూడా సాతాను రాలేడు. ఒకవేళ దేవదూత స్వరూపంలో వస్తే మరణం ఉంటుందా? రక్తం చిందించబడడం ఉంటుందా? శ్రమ అనుభవించడం ఉంటుందా? ఉండదు. సాతాను మడిమ మీద కొట్టాలి అంటే ఆ శ్రమను ఎదుర్కోవడానికి అనువైన స్థితిలోనే తను ఈ లోకానికి రావాలి. కాబట్టి శరీరము ధరించుకుని లోకానికి వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యముల కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు శోధింపబడతాడా? దేవుడు ఎప్పుడు శోధింపబడడు. శోధింపబడాలి అంటే ఏ స్థితిలో అయితే తను శోధింపబడడానికి అవకాశం ఉంటుందో ఆ స్థితిని ధరించుకుని లోకానికి రావాలి. ఒక ప్రధాన యాజకుడుగా ప్రజల పక్షంగా నిలవబడటానికి, దేవునికి బలి అర్పణ అర్పించడానికి, ప్రాయశ్చిత్తంగా తనను తాను అప్పగించుకోవడానికి దేవదూత వలె వస్తే అవుతుందా? అవ్వదు. తన మహిమతో ఈ లోకానికి వస్తే జరుగుతుందా? జరగదు. అందుకు ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను
అంటే మన వంటి వాడు కావలసి వచ్చాను. అలాగ వచ్చాడు కాబట్టి సాతాను మడిం మీద కొట్టాడు. ఇంకా చెప్పాలంటే సాతాను మడిం మీద కొట్టవలసి ఉంది కాబట్టి యేసు ఈ శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను. సిలువ అంటే శిక్ష స్థలము కాదు. సిలువ అంటే క్రీస్తు విజయము ప్రదర్శింపబడినటువంటి స్థలం. సిలువ మరణము ఈ లోకానికి ఓటముగా కనిపిస్తుంది. సిలువ మరణము అన్నది ఆధ్యాత్మిక విజయము, సాతాను మీద విజయము, పాపం మీద విజయము, మరణము మీద విజయము. ఈ విషయం ఎంతమంది తెలుసండి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి రుణపడి ఉన్నాడు అంటే తాను ఇచ్చిన డబ్బులకు తగిన రసీదు ఉంటుందో ఉండదా? ఉంటుంది. 1,00,000 రూపాయలు తీసుకుంటే వ్రాయించుకుంటారు, ఇంత డబ్బు ఈయన అప్పుగా తీసుకున్నాడు అని. ఆ డబ్బు మనం చెల్లించేస్తున్నాం అనుకోండి, ఆ బాకీ రసీదు ఉంటుంది, అప్పు పత్రము. ఆ పత్రాన్ని ఏం చేస్తారు? చింపేస్తారు. పాపం చేసే ప్రతివాడు బాకీ ఉన్నవాడే. ఇప్పుడు ఆ పత్రాన్ని యేసు ప్రభువారు సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేతి వ్రాతను చెరిపేశారట. సిలువలో జరిగిన కార్యం ఇది. అంటే మన పాపములన్నీ కూడా అక్కడ తుడిచివేయబడ్డాయి. సాతానికి మన మీద నేరస్థాపన చేసే అధికారం ఉందా? లేదు. ఇదిగో ఇతను ఈ పాపం చేస్తాడు అంటే, అవును ఇతను చేసిన పాపము కొరకు నేను ప్రాయశ్చిత్తము చెల్లించాను అంటాడు ప్రభు. నోరు మూసుకొని ఉంటాడు. ఇతను పాపం చేశాడు కదా, అతని సంగతి నేను చూస్తాను అంటే నీకు అధికారం లేదు అంటాడు ప్రభు. ఎందుకంటే బాకీ చెల్లించేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచాను. రోమీయులు శత్రువుల్ని జయించిన తర్వాత వారిని నిరాయుధులుగా చేసి ప్రజలందరూ ఎదుట వారిని ప్రదర్శించి పరేడ్ చేసేవారు. అంటే శత్రువు అనేది అవమానపరచడం, విజయాన్ని ప్రజలందరూ ఎదుట ప్రదర్శించడం, శత్రువు యొక్క ఓటమిని ప్రజలందరికీ కనపరచడం. ఆ ఓడిపోయిన వారిని తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా చూపించేవారు. యేసు ప్రభు ఏం చేశాడంటే, సిలువ మీద తాను మరణించటం వలన
సాతాను ఓడించి సాతాను యొక్క అధికారము అన్నది సంపూర్ణంగా తొలగించబడి, అంటే నిరాయుధుడిగా చేస్తాడు. అంటే సాతానికి ఇంక ఏ ఆయుధము కూడా లేదు. బాహటముగా సాతాన్ని ఓడిపోయిన వాడుగా మనకు చూపించేశాడండి యేసు ప్రభు. అందుకే సిలువ అంటే క్రీస్తు విజయము ప్రదర్శన స్థలం. అది శిక్ష స్థలము కాదు, ఓడిపోయిన స్థలం కాదు. సో రోమీయులు ఏ విధంగా అయితే శత్రువులను ఓడించిన తర్వాత వారిని బాహాటంగా అందరికీ చూపించేవారో, ఆ యొక్క రోమీయుల యొక్క ఆచారాన్ని ఇక్కడ పౌలు ఉదాహరణగా చూపిస్తూ, యేసు ప్రభు సిలువ మీద మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి సాతాను ఓడిపోయాడు, తన దగ్గరికి ఏ ఆయుధము కూడా లేదు, వాడు ఓడిపోయిన వాడుగా మనకి కనపరచబడ్డాడు అని చెప్తున్నాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. లోకం నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ చేసే పనిని గురించి యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. పాపము, తీర్పు, నీతి, ఏవండి సాతాను యొక్క ఓటమి, వీటన్నిటిని గురించి మనకు గ్రహింప చేసి మన చేత ఒప్పింప చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. సాతాను గురించి ప్రభు ఏమన్నారంటే ఈ లోక అధికారి, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే లీగల్గా కండెమ్డ్. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో అతని నేరము రుజువుపరచబడుతుంది. అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు? తీర్పును ప్రకటిస్తారు. అలాగున సాతానుకు తీర్పు ప్రకటించబడింది. అందుకే ప్రభు అన్నారు, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే సిలువలో యేసు ప్రభువు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, ఆయన రక్తము చిందించటం వలన, ఆయన మరణించటం వలన, పునరుద్ధానుడగుట వలన మనిషి ఏ విధంగా విమోచించబడ్డాడు, ఎలాగ నీతిమంతునిగా తీర్చబడ్డాడు, సాతాను యొక్క తల ఎలా చెదగొట్టబడింది, సాతాను ఎలాగ ఓడిపోయాడు, ఈ సత్యాన్ని మనకు తెలియపరిచేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఈ లోకాన్ని పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేయకపోతే యేసుక్రీస్తు ఓడిపోయిన వాడిగా కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తే అందులో ఉన్న విజయం మనకి తెలుస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడినవని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడయ్యను. మరణము యొక్క బలము గలవాని. ఎవరు ఆ బలము గలవాడు? సాతాను.
సాతాను మనిషిని దేవుని నుంచి దూరం చేసేసాడు. అది ఒక ఆధ్యాత్మిక మరణం. ఆత్మీయ మరణము తర్వాత భౌతిక మరణము కూడా సంభవించింది. అందుకే పుట్టిన ఏ మనిషి అయినా చనిపోతున్నాడు. సో మనిషి చనిపోవడం గల కారణం ఎవరు? సాతాను. నీవు ఈ యొక్క ఫలమును తిని దినమున నిత్యముగా చచ్చెదవు అన్నాడు ప్రభు. ఏ విధంగా చనిపోయాడు? మొట్టమొదటిగా ఆత్మీయంగా. దేవునితో సహవాసాన్ని కోల్పోతే అది ఆత్మీయ మరణం. సో సాతాను చేసే పని ఏమిటంటే మనిషిని దేవునికి దూరము చేయటం. ప్రియమైన సహోదరులారా, మరణము ద్వారా మరణము యొక్క బలము గల వారిని యేసు ప్రభు వారు ఓడించేశారు. మనలో ఇంకా లోపాలు ఉండవచ్చు, కానీ మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన మనం ఆత్మీయంగా చనిపోయిన వారమైతే కాదు. శారీరక మరణము మనకు సంభవించిన యేసు ప్రభువు తిరిగి మనల్ని లేపుతారు. కనుక మరణ భయము చేత మరణ దాశ్రికము ఉన్నట్టు మనలను విడిపించడానికి, మరణ బలము గలవారిని ఓడించడానికి ఆయన మరణించాడు. అందుకు ఆ ప్రభు రక్తమాంసములో పాలువాడయ్యాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలను యేసు ప్రభు వారు లయపరిచారు. ఎలా లయపరిచారు? ఆ శిలువ శ్రమను ఆయన అనుభవించి పాప ప్రాయశ్చిత్తము కొరకు తన రక్తమును చిందించి ప్రాణము పెట్టి ఆయన పునరుత్థానుడైనందువలన ప్రియమైన సహోదర సాతాను యొక్క క్రియలను లయపరిచారు. సాతాను క్రియ అంటే ఏమిటి? పాపం. మనిషిని దేవుడి నుంచి దూరం చేయడం, మన మీద నేరస్థాపన చేయటం. ఇలాగున ఆత్మీయంగా భౌతికంగా మనిషిని నాశనం చేసేటువంటి ప్రతి క్రియను కూడా యేసు ప్రభు లయపరిచారు. ఎక్కడ అంటే శిలువ మరణము ద్వారా. కాబట్టి నీవు మడిమ మీద కొట్టుదువు, అది నిన్ను తల మీద కొట్టును. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా సాతాన్ని తల మీద కొట్టారు. అందుకే సాతాను యొక్క క్రియలు లయపరచబడ్డాయి. అందుకే మరణము ఓడిపోయింది. లయపరచడం అంటే ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించడం. లయపరచడం అంటే మనల్ని విప్పుకొని తీసుకుని రావడం. సో ప్రియమైన సహోదరులారా, ఇలాగున క్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా ఆయన సాతాను క్రియలను లయపరిచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పునరుద్ధానుడైన తర్వాత ప్రభు అంటున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మరణించకముందు ప్రభు ఏమన్నారంటే, శిలువ శ్రమను ఎదుర్కోకముందు ఏమన్నారంటే, ఈ లోక అధికారి అన్నారు. ఎవరిని? సాతాన్ని. పునరుద్ధానుడైన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు, పరలోకమందును ఈ భూమి మీదను
సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. అంటే ఒకప్పుడు సాతాను అధికారి, యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఆ అధికారము సాతానికి లేదు. అంటే తల మీద కొట్టాడా లేదా? కొట్టాడు. అధికారం అన్నది రిమూవ్ చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, తల మీద కొట్టడం అన్నది ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. సిలువలో యేసుప్రభు మరణించడం ద్వారా సాతాను యొక్క అధికారము అన్నది తొలగించబడింది. అయితే సాతాను యొక్క నాశనం కావచ్చు, సాతాను ఇంకా సంపూర్ణంగా జయించడం కావచ్చు, ప్రియమైన సహోదరులారా, ఇంకా పరిపూర్ణము కావలసి ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. ఒక 1000 సంవత్సరములు సాతాను బంధింపబడతాడు. పరలోకం నుండి ఒక దేవత దిగివచ్చి పెద్ద సంఖ్యల చేత సాతాన్ని బంధించి అగాధములో పడవేస్తాడు. అంటే సాతాను కంటే దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో, ఎంత గొప్పవాడో. దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక దూత వచ్చి ఎవరిని బంధించేశాడు? సాతాన్ని బంధించేశాడు. తల మీద కొట్టాడా లేదా? కొట్టాడు. సాతానుక ఓటమి ఎక్కడ ప్రారంభమైందంటే సిలువ దగ్గర. అయితే ఒక ప్రశ్న, 1000 సంవత్సరాలు సాతాన్ని బంధించేశారు కదండి, అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలను అన్నమాట ఎందుకు ఉంది? మరలా ఎందుకు వదిలేయడం? బంధించేసేది ఏదో అలాగనే ఉంచేయచ్చు కదా, డౌట్ రావచ్చు. ఇప్పుడు వాడి వల్లే కదా ఈ బాధలన్నీ కూడా. సాతానే లేకపోతే అసలు ఈ పాపమే ఉండదు కదా. వాడిని ఏకంగా బంధించేసి ఉంటే ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటాం కదా అని అనుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే చేసిన పాపాలన్నింటినీ కూడా సాతాను మీద తోసేస్తారు. సాతాను బంధింపబడ్డాడు 1000 సంవత్సరాలు. ఇంకా ఎవరిని మోసం చేసే పరిస్థితి సాతానికి లేదు, అవకాశమే లేదు. బంధింపబడ్డాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడిపించబడ్డాడు. సాతాను విడిపించబడిన తర్వాత సాతాను ఏం చేస్తాడంటే, చూడండి 7-8 వచనాలు, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. సాతాను లేకపోయినా మనుషుల్లో ఉన్న పాప స్వభావం మాత్రం అలాగే ఉంది. కనుక మాటికి నేను మంచివానేనండి, సాతాను నన్ను అలాగునా చేసేసాడు. సో పాపానికి మూలము సాతానే కాదు,
మనిషి యొక్క హృదయము కూడా ఈ 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత కూడా సాతాను వైపు వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు. అంటే మనిషి యొక్క హృదయం ఎంత భయంకరమైందో ఒకసారి అర్థం చేసుకోండి. 1000 సంవత్సరాలు సాతాను బంధింపబడ్డాడు, 1000 సంవత్సరాలు క్రీస్తు పరిపాలన చేశాడు. 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత ఒకేసారి మొత్తం ప్రపంచం అంతా చుట్టేసరికి సాతాను వైపు వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. అంటే మనుషుల యొక్క హృదయము మార్చబడకపోతే, ప్రియమైన సహోదరులారా, సాతాను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎప్పుడైతే వీడు అందరినీ కూడా పోగు చేసుకొని మోసపరిచి దేవునికి విరోధంగా త్రిప్పుకున్నాడో అప్పుడు దేవుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడనమాట. ప్రకటన గ్రంథం 20:9-10 వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడవేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించింది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగలు బాధింపబడుదురు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. 1000 సంవత్సరములు బంధింపబడ్డాడు, తర్వాత విడిపించబడ్డాడు. మరలా వాడు బుద్ధి పోనిచ్చుకోకుండా ప్రజలను మోసగించాడు, దేవునికి విరోధంగా త్రిప్పాడు. ఇప్పుడు దేవుడు సాతానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. తనతో ఉన్న వారికి కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఏ విధంగా అంటే యుగ యుగములు కూడా అగ్ని గంధకములు గల ఆ గుండములో వారు పడవేయబడతారు, రాత్రి పగలు బాధింపబడతారు. అది ఫైనల్ జడ్జిమెంట్. ఇలాగున యేసుక్రీస్తు సాతాను తలను కొడతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, సాతాను యేసుక్రీస్తు మడిమను కొట్టడము తాత్కాలికమైన శ్రమ. అది కూడా దేవునికి భవిష్యత్ ప్రణాళిక చొప్పున సంకల్పమును బట్టి మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు దేవుడు అనుమతించిన శ్రమ. అయితే ఈ శ్రమ ద్వారా, ఈ శిలువ యాగము ద్వారా, యజ్ఞము ద్వారా, మరణము ద్వారా యేసుక్రీస్తు సాతాను తల మీద కొట్టాడు. అంటే అధికారాన్ని తీసివేశాడు. సాతాను యేసుక్రీస్తును మడిం మీద కొట్టాడు, యేసుక్రీస్తు సాతాన్ని తల మీద కొట్టాడు. ఇది ఎలాగని జరిగిందంటే యేసుక్రీస్తు శిలువ శ్రమను అనుభవించడం ద్వారా. శిలువ శిక్ష స్థలము కాదు, శిలువ క్రీస్తు విజయము ప్రదర్శన స్థలము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.